నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది. హజరత్ అబూ మూసా రజియల్లాహు అన్హు గారు చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: అల్లాహ్ నాకిచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాలు నేలపై కురిసే వర్షం లాంటివి. ఆ నేలలోని కొంత భాగం సారవంతమైనది. అది వర్షపు నీటిని పీల్చుకొని పచ్చిక చెట్లు, చేమలను మొలకెత్తించింది. ఆ నేలలోని మరికొంత భాగం గట్టి నేల. అది నీటిని పీల్చుకోలేకపోయినా నిల్వ చేసి మాత్రం ఉంచుతుంది. ఆ నీటితో అల్లాహ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతాడు. వారు ఆ నీటిని తాము స్వయంగా త్రాగటమే కాకుండా తమ పశువులకు కూడా త్రాపిస్తారు, ఇంకా పంట పొలాల కోసం కూడా వినియోగిస్తారు. మరోవైపు ఆ వర్షమే మెట్ట పొలాలు లేని చదునైన నేలపై కూడా కురిసింది. కానీ ఆ నేల వర్షపు నీటిని నిలిపి ఉంచడం గాని పచ్చికను మొలకెత్తించడం గాని చేయజాలదు. ఈ తొలి రెండు ఉదాహరణలు దైవ ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి వర్తిస్తాయి. అల్లాహ్ నాకిచ్చి పంపిన జ్ఞానం సన్మార్గాలతో అతనికి ప్రయోజనం చేకూర్చుతాడు. అతను స్వయంగా ధర్మ జ్ఞానాన్ని అర్థించి ఇతరులకు కూడా దాన్ని బోధించాడు. ఇక మూడవ ఉదాహరణ, అల్లాహ్ నాకిచ్చి పంపిన ధర్మం వైపు తలెత్తి అయినా చూడకుండా అల్లాహ్ నాకిచ్చి పంపిన సన్మార్గాన్ని తృణీకరించిన వాడికి వర్తిస్తుంది. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, ఈ హదీసు గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, విద్యా విషయకంగా మనుషుల్లో 3 రకాల వారుంటారని ఈ హదీసుల ద్వారా బోధించబడుతుంది. మొదటి రకం వారు ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని అర్థిస్తారు, దానికనుగుణంగా ఆచరిస్తారు, ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారు. అంతేకాదు ఆ జ్ఞానపు లోతుల్లోకి వెళ్లి పరిశోధించి ఖురాన్ హదీసులను అనుగుణమైన ధర్మ సూత్రాలను రూపొందిస్తారు. ఈ విధంగా ధర్మాన్ని సర్వవ్యాప్తం చేస్తారు. వీరు అందరికంటే ఉత్తములుగా పరిగణించబడతారు. ఇకపోతే రెండవ రకం వారు ఖురాన్ హదీసులు జ్ఞానాన్ని అర్థిస్తారు, తమ జ్ఞానం ద్వారా ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తారు. అయితే విషయాలవుతుల్లోకి వెళ్లి ధర్మ సూత్రాలను క్రోడీకరించతండతి వాళ్ళు కారు వీరు. అందుకే వీరు మొదటి రకం వారి కన్నా తక్కువ శ్రేణి వారుగా పరిగణించబడతారు. ఏమైనప్పటికీ ఈ 2 వర్గాల వారు మాత్రం హదీసులో చెప్పబడినట్లు అల్లాహ్ దృష్టిలో ప్రయోజకులే. ఇకపోతే మూడవ రకం వారు ఎలాంటి వారంటే, వారు ఖురాన్ హదీసుల జ్ఞానం పట్ల వైముఖ ధోరణిని అవలంబిస్తారు, తాము స్వయంగా వాటిని నేర్చుకోరు, అందువల్ల ఇతరులకు కూడా ప్రయోజనం కలిగించలేరు. అందుకని వీరు అందరికన్నా అధమ శ్రేణికి చెందిన వారు.